అదే ఇదివరకు నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అంటే బెంగాలీ, మరాఠీ ఆ సినిమా మనం చూసి కూడా ఉన్నాం. అవునవునవును. అహో ఈ సినిమా వచ్చిందా, ఇందులో ఇతను యాక్ట్ చేసాడా, అతను ఫెమిలియర్ కూడా కాదు. అవునవును, అసలు ఎవరికి తెలియదు చాలా మంది. కానీ ఈ మధ్య ఫెమిలియర్ యాక్టర్స్కి ఇస్తున్నారు. రీసెంట్గా పుష్ప కోసం అల్లు అర్జున్ కొంచెం డిబేట్ జరిగింది. కమర్షియల్ సినిమాలో హీరోకి ఎందుకు ఇవ్వాలి, అవునవును, అతను నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలని డిబేట్ జరిగింది. అవునవును. అంటే పాత్ర ఇప్పుడు నటనకి ఇస్తారండి. అతని పాత్ర ఇప్పుడు యాంటీ హీరో పాత్రలు చాలాసార్లు ఉంటాయి. అవును, మీకు హాలీవుడ్లో కూడా గాడ్ ఫాదర్ ఈజ్ అన్ యాంటీ హీరో, గాడ్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ హీరో. అది గొప్ప సినిమా కింద మనం పరిగణిస్తున్నాం. సో ఐ ఫీల్ పుష్ప ఈజ్ ద స్టోరీ ఆఫ్ స్మగ్లర్. స్మగ్లర్ కెనాట్ బి. పైగా అతను ఒక డౌన్ ట్రాడన్ అణగారిన వర్గం నుంచి వచ్చి విపరీతంగా చాలా వర్గాల ద్వారా అణగదొక్కబడి ఇదే ఇక్కడ ఇది ఆటవిక న్యాయమే ఒక విధంగా కరెక్ట్ అనే దానిలోంచి పైకి వచ్చిన వ్యక్తి కథ అది. ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ అ నోబుల్ ఇండివిజువల్ కదా. ఆ జీవితాన్ని ఎంత బాగా డెపిక్ట్ చేయగలిగారు, అదే అల్లు అర్జున్ గారు ఎంత బట్టి అనే దాన్ని బట్టి ఉంటుంది పర్ఫార్మెన్స్. అంతేగాని ఇతను మంచి సూక్తులు చెప్తున్నాడా లేదా, ఇతను పలానా వాళ్ళ అది పాత్ర అది కాదు, అది అలా చూడాలి మనం. కాబట్టి ఆ విషయంలో ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ఇట్. బట్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్, నేను ఇప్పటివరకు ఆర్ట్ మెయిన్ స్ట్రీమ్ నేను నమ్మనండి. ఐ డోంట్ బిలీవ్. ఐ డెంట్ గ్రహణాన్ని నేను కళాత్మక చిత్రం అన్నట్టు అలా అనుకుని తీయలేదు. ఐ మేడ్ ఇట్ లైక్ ఎ డ్రామా. నాకు కూడా చాలా ఆర్ట్ సినిమాలు బోర్ కొడతాయి, ఆనెస్ట్లీ చెప్తున్నాను. ఆర్ట్ అని అడ్డం పెట్టుకుని ఏం కనపడకుండా చీకట్లో తీసి ఊరికే సమస్యలనే మన నెత్తి మీద రుద్దే సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. కామెడీ నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద కళ, దానికి ఎందుకు ఇవ్వకూడదు మన అవార్డ్స్? సో ఐ ఫీల్ దట్ అవార్డుకి వీళ్ళకే ఇవ్వాలనే రూల్ ఉండకూడదు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. అది జడ్జ్మెంట్ అనేది జ్యూరీ టు జ్యూరీ మారుతుంది. కానీ దీనికి ఎందుకు ఇచ్చారు, కళాత్మక చిత్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మేబీ సమ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఫెంటాస్టిక్గా చేస్తారు ఒక్కొక్కప్పుడు, ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి? అయితే మెయిన్ స్ట్రీమ్ థింకింగ్ ఒకటి ఉంటుంది చూడండి. డబ్బుల కోసమే సినిమా తీయడం అనే థింకింగ్ని మీరు ఎంకరేజ్ చేయక్కర్లా. ఆర్టిస్టిక్ జీల్ ఉండే వాళ్ళని ఇవ్వచ్చు మీరు. సో మీకు ఆర్టిస్టిక్ జీల్ ఉందా లేదా అనేది క్రైటీరియన్ తప్ప, అది హిట్ అయ్యి సినిమా డబ్బులు వస్తే మనం ఎందుకు బాధపడాలి, దాని గురించి బాధపడకూడదు. సో ఆ డిస్టింక్షన్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రిన్సిపల్ పెట్టుకుని నేను అసలు కమర్షియల్ సినిమాకి ఇవ్వను, ఆర్ట్ సినిమాకి ఇస్తాను అనేది కూడా తప్పే. మెయిన్ స్ట్రీమ్లో చాలా మంచి యాక్టర్స్ ఉంటారు, అద్భుతంగా చేస్తారు వాళ్ళు.